యుద్ధం పూర్తయిపోవాలంటే కర్ణుడు పడిపోవడం వినా మార్గం లేదు. అందుకే కళ్ళ ముందు కుమారుడు మరణించాడు. ఎంత తండ్రి అయినా ఆ కళ్ళ ముందు కొడుకు పడిపోయినప్పుడు కర్ణుడు తట్టుకోలేకపోయాడు, వివశుడైపోయాడు. 10 మంది గురుకుమారులు అర్జునుడిని ఆపబోయారు, కానీ అర్జునుడు ఆ 10 మందిని సంహరించాడు. ఇంకొంచెం ముందుకెడుతున్న సందర్భంలో భయంకరమైనటువంటి సన్నివేశం జరిగింది. దుశ్శాసనుడు కనబడ్డాడు భీముడికి. ఈ దుర్మార్గుడు నా కన్నులకు ఎదురుగుండా ఇవాళ కనబడ్డాడు, వీణ్ణి చంపుతానని ఎక్కడ లేని పౌరుష ప్రతాపాలతో భీముడు వెళ్ళి గదాయుద్ధం చేసి ఆ దుశ్శాసనుడి యొక్క శరీరాన్ని 2 చేతులతో ఎత్తి పట్టి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి పాదాలతో శరీరాన్ని తొక్కి మోకాలితో కంఠం మీద అదిమి పట్టి